హాయ్ అండి అందరికీ. ఇవాళ గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం టీ గ్లాస్ నిండుగా కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి టమోటాను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. అలాగే గోంగూరను కూడా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని కొద్దిగా రుచికి తగినంత కల్ల ఉప్పుని యాడ్ చేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు తిరగమాత మళ్ళీ ఒకసారి కలబెడదామండి. సిమ్లో పెట్టుకొని తిరగమాత వేసుకున్నాను. ఈ లోపల పప్పు అంతా వెనుపు అట్లాగా స్మాష్ చేసుకోవాలని. ఇప్పుడు తిరగమాత అంతా ఎర్రదోరలుగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూర పప్పుని యాడ్ చేసుకొని తిరగమాత అంతా పప్పులో కలిసేలాగా కలుపుకుందాం ఒకసారి. ఎప్పుడు బయట దొరికే ఆకుకూరలతోనే కాకుండా ఇలా గోంగూరతో కూడా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పులోకి చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకని చింతపండు కూడా అవసరం లేదు. అంతేనండి, ఒక 5 మినిట్స్ ఉడికించుకొని ఆపేసుకున్నాను. ఇలా బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నానండి. ఇలాగా టేస్ట్ కూడా చాలా బాగుందండి.